పని లేకపోతే సైలెంట్గా కూర్చోవాలి కానీ పర్ఫార్మెన్స్ చేయొద్దని నాకు అర్థమైంది. అసలు ఏమైందంటే మమ్మీ ఈరోజు పూరి చేస్తా అన్నారు, ఆలు కర్రీ కూడా ఉంది. ఆయిల్ ఫుడ్ నేను తిననని పర్ఫార్మెన్స్ చేసి క్యారెట్ సూప్ ఎప్పుడో ఒక రోజు వంటింట్లోకి వస్తాము, అన్ని ఎక్కడుంటాయో మనకు తెలియదు. మిరియాల కోసం గంట సేపటి నుండి వెతుకుతూనే ఉన్నా. అక్కడే ఉన్నాయని చెప్పినా గానీ దొరకవు నీకు. వీటిని మిరియాలే అంటారు, ఆవాలు అనరు. ఈ మిరియాలు నా మీద పగపట్టేశాయండి. గంట నుంచి వెతుకుతున్నా నాకు కనిపించలేదు. మా మమ్మీ వచ్చి చూడగానే మిరియాలు ఒక్కటే కాదు ఏ వస్తువు కూడా నాకు కంటికి కనిపించదు. అందుకే మమ్మీ చేత తిట్లు పడుతూ మన క్యారెట్ సూప్ విషయానికి వస్తే నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. క్యారెట్ ఇది మ్యాంగో ప్యూరీలా అనిపించింది నాకైతే. నేను కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను అనిపించింది. అందుకే ఇలా సూప్స్ ప్రిఫర్ చేస్తే వెయిట్ లాస్ అవుతామని ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుందండి. బట్ టేస్ట్ విషయానికి వస్తే మీకు నా ఎక్స్ప్రెషన్లో మొత్తం అర్థమయ్యే ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుందో. మా మమ్మీతో ఉంటుంది నాకు. ఏమేమి సురి ఉప్పేసముంది మమ్మీ, నువ్వు చేసేటన్ని ఉప్పు కారాలు ఎక్కువ స్పెషల్. సారీ మమ్మీ. తాగే ఉప్పు తాగు, బీపీ పెంచుకో. మేము పూరి చేసుకుంటాను. నాకు పూరి డైట్లో ఉన్నావు, ఆ ఉప్పు తాగు డైట్ అయితే. చూసారా, అందుకే పర్ఫార్మెన్స్ కనీసం పౌరుషం కోసమైనా తాగుదాం అనుకున్నా కూడా టేస్ట్ చాలా వరస్ట్ గా ఫుడ్ తినొద్దు అన్న నేనే ఆయిల్ ఫుడ్ తినాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. మా మమ్మీ ఏమంటారంటే లైఫ్ చాలా చిన్నది, నచ్చింది తినాలి లేకపోతే అన్ని మిస్ అవుతాము అంటారు. బట్ వెయిట్ గెయిన్ అవుతే ఎలా అండి, డైటింగ్ అయితే కంపల్సరీ చేయాలి కదా.